కథ నుండి మహాభాగవత పురాణాన్ని రాశారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే జాతకథలు బిఫోర్ కామన్ ఎరా 4వ శతాబ్దం నుండి ఆఫ్టర్ కామన్ ఎరా 5వ శతాబ్దం వరకు రాయబడ్డాయి. అంటే దాదాపు 900 సంవత్సరాల కాలంలో ఈ జాతకథలు రాయడము, అవి ప్రజల్లోకి ఎంత మమేకంగా వెళ్ళారంటే, ముఖ్యంగా ఘటపండిత జాతకథ ఎంత అఖండ భారత్లో ఎలా వెళ్ళిందంటే, ఈ ఈ గతకున్న గొప్పతనం, ఆ నీతి అంత గొప్ప నీతి అనమాట. కాబట్టి ఆ నీతి చాలా అఖండ భారత్లో ప్రమోట్ అయింది. ఆ తర్వాత కాలంలో అదే నీతి కథని మహాభాగవత పురాణంగా తీసుకొచ్చారు. ఇక అసలు ఏంటిది ఘటపండిత జాతకథ? దీంట్లో ఏముంది? అసలు శ్రీకృష్ణుడికి పండితుడు జాతకథకు ఏంటి సంబంధం అనేది కూడా మీకు